అద్భుతమైన అవకాశాన్ని బాబా మనకిచ్చి ఆయన ప్రవచనాలు, ఆయన చరిత్ర చదివి ఆకలింపు చేసుకోవడానికి వివరాలతో సహా మనకు అవకాశం ఇచ్చాడు ఆయన. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అవకాశాన్ని మనం జారుమించుకోవడానికి కానీ లేదా వదులుకోవడానికి పనిచేయకూడదు. ఇటువంటి అవకాశాన్ని కలిగించిన బాబాకి మీ తరపున, నా తరపున, ఈ యావత్ బాబా ప్రపంచం తరపున కూడా 100,000 కోటి పాదాభివందనాలు నడిపించుకుంటూ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ కార్యక్రమంలో భాగంగా ప్రవచనాల్లోని నిజమైన శిష్యరికం అనేటటువంటి ఒక చాప్టర్ని మనం చదువుకుంటూ ఉన్నాం. ఈ శిష్యరికం అనేది ఒక విధంగా పూర్వకాలంలో ఉండేది. గురుకులాలు ఉన్నప్పుడు అక్కడ పూర్వకాలంలో గురువు గారి సన్నిధిలో విద్యని అభ్యసించేవారు. ఆ అభ్యాసం కోసం చెప్పి ప్రత్యేకంగా ఆయనకు శిష్యులై శిష్యరికం చేసేవారు. ఈ శిష్యరికం అనేది ఒక విధంగా చెప్పాలి అంటే విధేయతకి ఒక ఆటపట్టు. అంచేత అటువంటి అవకాశం మనకు బాబా కలిగించారు. ఇప్పుడు గురువు యొక్క శిష్యరికంలో మనం నిన్న ఏం చేసామంటే 170వ పేజీలో ప్రవచనాలు 170వ పేజీలో మనం మొదటి పేర ఆపుకున్నాం. ఇప్పుడు రెండో పేరాకు వెళదాం. ఈ రెండో పేర ఏమిటి? గురువు యొక్క ఆధిక్యత. గురువు యొక్క ఆధిక్యత ఈ పేరా పేరు. సాధకుడికి గురువు ఎడల గల ప్రేమ, గురువులకు సాధకునిపై గల ఉన్నత ప్రేమకు ప్రతిస్పందనగా మేల్కొల్పబడినదే. నేను మేల్కొల్పడానికే వచ్చాను అని బాబా మనతో చెప్పారు. ఇంతవరకు ఎవరికైనా మేలుకొలుపు జరిగిందా అంటే ఎవ్వరికీ జరగలేదు. ఒకవేళ ఏ మహానుభావుడికైనా ఆయన మేలుకొలుపు చేసుంటే దయచేసి అది కానీ నాకు చెప్తే ఆయన సేవ చేసుకుంటారు కొన్నాళ్ళు. మేలుకొలుపు జరగలేదు. కానీ ఆ మాటల్లో పాటల్లో చేర్చుకొని మనం ఆ మేలుకొలుపు అనే మాటని చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఇక్కడ ఏమిటంటున్నారు? సాధకుడికి గురువు ఎడల గల ప్రేమ, గురువులకు సాధకులపైన గల ఉన్నత ప్రేమకు ప్రతిస్పందనగా మేల్కొల్పబడినదే అంటున్నారు. ప్రతిస్పందనగా మేల్కొల్పబడుతుంది. స్పందన, ప్రతిస్పందన. ఈ స్పందన అనేది అది కూడా మనకి ఇంకా కలగలేదు. ప్రతిస్పందన అనేది ప్రేమకు ప్రతిస్పందన. ఆ శబ్దం మనం వినగలిగినాడు అప్పుడు అవకాశం వస్తుంది. కాబట్టి మనం బాబాను గురువుగా తీసుకున్నామా, ప్రియతమ తండ్రిగా తీసుకున్నామా అంటే ప్రియతమ తండ్రిగా తీసుకున్నాం. ప్రియతముడు, నేను మీ ప్రియతముడిని, మీరు నా ప్రేమికులు అని బాబా మనకి ఒక అవకాశాన్ని ఇచ్చారు. ప్రియతముడు అనడంతో ఏమని వచ్చింది? ఒక విధంగా భౌతిక ప్రేమ యొక్క దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్, ప్రభావం దాని మీద పడింది. మన ప్రీతముడే కదా ఏం చేసినా ఊరుకుంటాడు, మన ప్రీతముడే కదా ఏమన్నా ఊరుకుంటాడు అనే ఒక సాధారణ భావన చోటు చేసుకుంది. అది చోటు చేసుకుంటే మనం ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేము. అందుచేత సాధకుడు, మనం సాధకులమా ప్రేమికులమా? బాబా ప్రేమికులం, సాధకులం కాదు. ప్రేమలోనే అన్ని లక్షణాలు ఉన్నాయి. ఎన్ని ఆధ్యాత్మిక లక్షణ సంపద పూర్వం అది అలరారిందో అలా అలరారిన ఆ ఆధ్యాత్మిక సంపద అంతా ప్రేమలోనే ఉంది. అంచేత ఏం చేశాడు ఆయన? మీరు నన్ను ప్రేమించండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తాను అన్నాడు. అందుచేత ఇక్కడ మనం ప్రేమికులుగా పిలువబడుతున్నాం కాబట్టి
ప్రియతముని ఎడల, గురువు ఎడల దగ్గర ప్రియతముని ఎడల, ప్రీతమునికి ప్రేమికునిపై గల ప్రేమకు ప్రతిస్పందనగా అని చదువుకోవాలి. ప్రేమకు ప్రతిస్పందన అనేది అది ఒక విధంగా అంత సులువుగా మనం పొందేది కాదు. కానీ ప్రతిస్పందన పొందకపోయినా ఒక విధంగా మనకి ఆయన ఏం చేస్తాడు, మనకి ఇంట్యూషన్ అనే ఛానల్ ఒకటి ఉంది, అంటే సహజ జ్ఞానము అనే ఛానల్ ఒకటి ఉంది. ఆ సహజ జ్ఞానము అనేటటువంటి పరిధిలోకి మనల్ని తీసుకెళ్తాడు. ఒకప్పుడు భగవంతుడి యొక్క కీర్తనలు రాయాలంటే చాలా తక్కువ మంది రాసేవారు, చాలా తక్కువ మంది ఉండేవారు. కానీ ఇప్పుడు భగవంతుడి మీద కీర్తనలు కొలలు రాసేస్తున్నారు అందరూ. ఎలా రాస్తున్నారు? ఏ సహాయంతో రాస్తున్నారు? ఈ సహజ జ్ఞానం అనేటటువంటి ఛానల్ ఏదైతే ఆయన దగ్గర ఉందో అక్కడ నుంచి ఎవరెవరి స్థాయిని బట్టి వాళ్ళకి కొంచెం ఈ సహజ జ్ఞాన నిధి నుండి రవంతా 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 అందుతూ ఉంటుంది ఆ సహజ జ్ఞానం. అలా అందిన వాళ్ళలో అహంకారం లేకపోతే అది సజావుగా పనిచేస్తుంది. అహంకారంగా అది ఉంటే సజావుగా పనిచేయదు. ఆ సజావుగా చేయడానికి గాను ప్రేమికుడు ఎప్పుడు అహంకారం లేకుండా ఉండడానికి ప్రయత్నం చెయ్యాలి. సహజ జ్ఞానం పొందాలంటే ఆ సహజ జ్ఞానం పొందాలి. పొందితే అహంకారం లేకుండా ఉంటే ఆ ఛానల్ నుంచి నీకు అందవలసింది అది నువ్వు కీర్తన రాయడానికి కానీ లేదా ఒక ఆర్టికల్ రాయడానికి కానీ అవకాశం వస్తుంది. అంచేత మేల్కొల్పబడినదే అంటున్నారు. ప్రతిస్పందన, ప్రేమకు ప్రతిస్పందనగా మేల్కొల్పబడినదే అంటున్నారు. ఇప్పుడు మనకి అది మేల్కొల్పబడలేదు. ఈ ఇన్స్టిట్యూషన్ ఛానల్ నుంచి సహజ జ్ఞాన ఆ ప్రభావం నుంచి మనకు చిన్న కొంచెం అందుతూ ఉంది. మిగతా రకాల ప్రేమలన్నింటికి ఉన్నతమైనది ఈ ప్రేమ. సాధకుడు గురువును అనంతుడైన భగవంతుని ప్రతిరూపంగా, ఆయన ప్రతినిధిగా తెలుసుకుంటాడు. అనంతమైన భగవంతుని ప్రతిరూపంగా ప్రతినిధిగా తెలుసుకుంటాడు. ఈ తెలుసుకొనుట అనేది ఎప్పుడు జరుగుతుంది? తెలుసుకోవాలనేటటువంటి కాంక్ష తీవ్రమైనప్పుడు, రోజు రోజుకి తీవ్రమైతే, లేకపోతే తెలుసుకోలేడు. అందుచేత గురువు పైన గల ప్రేమ సాధకుని జీవితంలో కేంద్రీకృతమైన శక్తిగా ఉంటుంది. జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. ఇక్కడ గురువు పైన గల ప్రేమ సాధకుని జీవితంలో, మనం ప్రేమికులం కదా, సో ప్రీతముడిపై గల ప్రేమ ప్రేమికుని జీవితంలో కేంద్రీకృతమై శక్తిగా ఉంటుంది. ఇక్కడ మీకు వచ్చిన ఉదాహరణ చెప్తాను. కుంభాకార కటకం అంటారు, భూతద్దం అంటాం మనం. అవి చిన్న అక్షరాలు పెద్దవిగా చేసి కనబడుతుంది. అంతేకాదు అది ఎండలోకి తీసుకెళ్ళి కానీ ఒక కాగితం కింద పెట్టి అది కానీ కొంచెం కేంద్రీకరిస్తే ఆ బిందువుగా ఆ కాగితం కాలిపోతుంది. అంటే సూర్యశక్తి ఏదైతే ఉన్నదో, సూర్యులో ఉన్నటువంటి మండే గుణం ఏదైతే ఉన్నదో దాన్ని తాను కేంద్రీకరించుకొని ఈ భూతద్దం మనం పెట్టిన కాగితం మీద కేంద్రీకృతం అవుతుంది. అప్పుడు అది కాలిపోద్ది. ఇక్కడ సూర్యుడు మెహర్ బాబా, సాధకుడు భూతద్దం, కాగితం వాడి జీవితం. అందువల్ల గమ్మత్తుగా గురువు పైన గల గురువు పైన గల ప్రేమ సాధకుని జీవితంలో కేంద్రీకృతమైన శక్తిగా ఉంటుంది.
మీరు బాబా నామస్మరణ చేస్తూ ఉంటే ఏం జరుగుతుందండి? ఫిజికల్ గా భౌతికంగా ఏం జరుగుతుంది? నువ్వు ఏ పేరైతే అంటున్నావో, కొంతమంది బాబా అనొచ్చు, లేదా మెహర్ బాబా అనొచ్చు, లేదు మెహర్ అనొచ్చు, ఏ రకంగా అన్నా కూడా అది ఆయన నామం గనక, ఆ నామాక్షర సంపద గనక అనడంలోకి పూర్తిగా అందులో విలీనమై అనగలిగితే అది శక్తిగా మారుతుంది. చెప్పాను అడిగి ఆడ తెప్పిస్తే మళ్ళీ అవన్నీ పాడు కదా. ఆకుకూర చెప్పాను. దయచేసి మాట్లాడకండి. మీరు ఎంత ఇష్టంగా ఉంటే మీకు ఆయన చక్కటి సబ్జెక్ట్ చెప్తాడు ఆయన. అందుచేత ఏమిటంటే, మెహర్ బాబా నామస్మరణ చేస్తూ ఉండడం వల్ల నిరంతరం అది సామాన్యమైన శక్తి కాదు కదా, అనంత శక్తి. ఆ అనంత శక్తి అనేది ఆయనలోంచి మన మీద కేంద్రీకృతం అవుతుంది. కేంద్రీకృతం ఎప్పుడైతే అవుతుందో అదేమవుతుంది? శక్తిగా మారిపోతుంది. ఆ అవకాశం మనం ఇవ్వం బాబాకి, ఎప్పుడూ ఇవ్వం. మనం ఒక పాట పాడతాము, అందరి ముఖాలు చూసి బాగా పాడేనా అని గబుక్కుని బయటకు వ్యక్తం అయిపోతాం. ఒక మాట్లాడితే బాగా మాట్లాడేనా అని బయటికి వెనక్కర్లేదు, లోపల ఉంటుంది. ఆ లోపల ఉన్నది ప్రమాదం. బయటకు వచ్చి ఇస్తే పర్వాలేదు, ఆయన చూపిస్తాడు. లోపల చేస్తాం పని. అందుచేత కేంద్రీకృతమైన శక్తి కేంద్రీకృతం కావాలి. ఆయన ప్రేమ శక్తి కేంద్రీకృతం మనలో కావాలి. అంచేత సాధకుని జీవితంలో కేంద్రీకృతమైన శక్తిగా ఉంటుంది. అందువల్ల అతని ఆలోచనలు, ఆకాంక్షలు అన్నీ గురువు వ్యక్తిత్వం చుట్టూ పెనవేసుకుని ఉంటా. ఎందుకు బాబా చుట్టూ తిరుగుతున్నాం? మనం దేనికి తిరుగుతున్నాం? బాబా 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 అని దేనికి అలమటిస్తున్నాం? ఆయన చుట్టూ ఎందుకు తిరుగుతున్నాం? ఇప్పుడు మనం చేస్తున్న పనుల కోసమా? కాదు. ది ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఇస్ టు లవ్ గాడ్ అన్నాడు ఆయన. జీవితం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, లక్ష్యం ఏమిటి అంటే, నువ్వు భగవంతుడిని ప్రేమించడం. భగవంతుడిని ప్రేమించడం అంటే మన చేతుల్లో లేదు. ఇది ఆయన ఆ శక్తి ఇవ్వాలా. ఆయన్ని ప్రేమించగలిగే శక్తి మనకు ఆయన ఇవ్వాలా. అప్పుడే ఆయన ప్రేమించగలం. ఏదో మన స్థాయిలో మనం ప్రేమిస్తే అది మానవ సంబంధమైన ప్రేమ ఉంటుంది, అన్ని కలుషితాలు ఉంటాయి. కాబట్టి ఆయన నామస్మరణ చేయడం ద్వారా ఆయన ప్రేమ శక్తి మనలో ప్రవేశిస్తే మనలో ఉన్న ప్రేమలో ఉన్న కలుషితం అంతా కూడా పోతుంది. అలా పోయినప్పుడు ఆ ప్రేమ పరిశుద్ధం అవుతుంది. అప్పుడు అది శక్తిగా మారడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల అతని ఆలోచనలు, ఆకాంక్షలు గురువు వ్యక్తిత్వం చుట్టూ పెనవేసుకుని ఉంటాయి. అందుకని గురువు సాధకునిచే గుర్తించబడిన ఆధిక్యతల్లో ఎదురులేని ఆధిక్యతను అతనిపై కలిగి ఉంటాడు. సాధకునిచే గుర్తింపబడిన ఆధిక్యతల్లో మనం ఏమైనా గుర్తించడానికి ప్రయత్నం చేస్తున్నామా? ఎవరం ప్రయత్నించడం లేదు. నువ్వు ఒక చక్కగా గానం చేస్తావు అనుకో, మైమర్చిపోయి బాబా గురించి, ఆయన వింటాడు. ఆయన వింటే ఏమవుతుంది? ఆయన దృష్టి నీ మీద పడుతుంది. నువ్వు మర్చిపోయి ఎప్పుడైతే గానం చేస్తావు, ఆయన దృష్టి నీ మీద పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. అప్పుడు నీకేమవుతుంది? గుర్తించబడుతుంది. నిన్ను ఆయన పట్టించుకుంటున్నాడు అన్న విషయం నీకు తెలుస్తుంది. సాధకునిచే గుర్తించబడిన ఆధిక్యతల్లో ఎదురులేని ఆధిక్యతను అతనిపై కలిగి ఉంటాడు. వీడు ఎంతైతే స్వీకరించగలడో అంతకంటే 4 రెట్లు, 10 రెట్లు, 100 రెట్లు ఎక్కువ ఆయన ఇస్తాడు. ఆయన అంతవరకు మనం అవకాశం ఇవ్వం. ఇంతవరకు ఎవరు కూడా ఆ పరిస్థితుల్లో లేవు. తల నెరిసిన తాతల నుంచి సామాన్యమైనటువంటి వాళ్ళ వరకు కూడా ఎవరు కూడా ఆయన ప్రేమని పొందాలి అన్నటువంటి శుద్ధమైనటువంటి నిత్యమైనటువంటి ఆకాంక్షతో ఎవరు లేవు.
ఇంకా భౌతిక ప్రపంచంలో భౌతిక భావాలతో భౌతిక చేతలతో ఊగిసలాడుతూనే ఉన్నాం. అందుచేత ఈ ఆధిక్యత కారణంగానే సద్గురువు ఆధ్యాత్మిక శక్తుల ప్రసరణకు కీలక స్థానంలో ఉంటాడు. నాన్న ఇవాళ స్కూల్ ఫీజు కట్టాలా అన్నాడు కొడుకు. సరే లేదా, నేను వస్తాను మీ స్కూల్ కడతాను, నువ్వే భయపడిపోకు అని తండ్రి చెప్తాడు. చెప్తే అయితే నాన్న నీకోసం నేను వెయిట్ చేస్తాను, నువ్వు రావాలి సుమా, లేకపోతే నా పీరియడ్స్ పోతాయి, క్లాస్ పీరియడ్స్, ఇది అవ్వదు అంటాడు. లేదు లేదా నేను ఆఫీస్ రూమ్కి కరెక్ట్గా 11కి వస్తాను రా అంటాడు. 11కి వస్తాను రా అనగానే వీడు ఏం చేస్తాడు, అక్కడ పీరియడ్ అవుతున్నా సరే మాస్టర్ మా నాన్నగారు వస్తున్నారండి ఫీజు కడతానని వెళ్తానండి అని చెప్తాడు. వెళ్ళి అక్కడికి వెళ్తాడు, నిలబడతాడు. ఈ తండ్రి వస్తాడు కానీ ఏం చేస్తాడు, ముందు వీడు క్లాసులో ఉన్నాడా లేదా, శ్రద్ధగా పాఠం చదువుతున్నాడా లేదా అంటే బాధ్యత గల తండ్రి. బాధ్యత లేని తండ్రి పట్టించుకొని వాడికి డబ్బులు కట్టుకొని వస్తాడు. క్లాసులో ఉన్నాడా లేదా, చదువుకుంటున్నాడు లేదా, అల్లరి ఏమైనా చేస్తున్నాడు లేదా అని ఇవన్నీ పరిశీలన చేసిన తర్వాత అతను చెప్పిన ఆ టైంకి 11 గంటలకు అక్కడికి వస్తాడు. కానీ వీడు 10 నుంచే మ్యాటర్ పర్మిషన్ అడిగేసి ఒక గంట హాయిగా తిరిగేసి సరే ఆ 11 టైంకి వస్తాడు. ఈ రోజు మా ఇష్టం తండ్రి వచ్చాడు, ఏం చేశాడు అని తెలియదు. మన పరిస్థితి ఇంతే. మనల్ని అనుగ్రహించడం కోసం బాబా ఎదురు చూస్తూ మన కోసం ఆలోచిస్తూ ఏదైతే ఆయన మంచి చేస్తానన్నాడో మనకి ఆ మంచిని చేయడం కోసమని తాపత్ర అవకాశం. అందుచేత ఈ ఆధిక్యత కారణంగానే సద్గురువు ఆధ్యాత్మిక శక్తుల ప్రసరణకు ఎక్కడ ప్రసరిస్తాడు, ఎవరి మీద ప్రసరిస్తాడు, ఎందుకు ప్రసరిస్తాడు, ప్రపంచం మీద ప్రసరిస్తాడు. ఎందుకంటే ప్రపంచాన్ని ఉద్ధరించవలసి ఉంది. భక్తుల మీద ప్రసరిస్తాడు, ఎందుకంటే భక్తులు కూడా ఉద్ధరించవలసి ఉంది. ప్రేమికుల మీద ప్రసరిస్తాడు, ప్రేమికులు కూడా ఉద్ధరింపబడవలసి ఉంది. అసలు ఉద్ధరింపబడాలి, మన ఆధ్యాత్మికంగా ముందుకు ఒక అడుగు వెయ్యాలి అని ఉండేది మనకి. ఇప్పుడు ఏ ఆటల్లో, ఏ పాటల్లో, ఏ భావాల్లో మనం మునిగి చేస్తున్నామో అందులోనే ఉంటున్నాం. ఇది యథార్థం. ఇది మీకు ఒకవేళ బాధ కలిగించే మాటలు నా నుంచి వస్తే నన్ను క్షమించండి, నావిక బాబావి. మనం ఆయన నుంచి పొందవలసింది పొందాలనేటటువంటి తాపత్రయంలో ఎవ్వరూ లేవు. మన తాపత్రయాలు మనం ఉన్నాం. అందువల్ల ఆయన ఏం చేస్తాడు, ప్రసరణకు, శక్తుల ప్రసరణకు కీలక స్థానంలో ఉంటాడు. కీలక స్థానం అంటే అదే ఒక ప్రత్యేకమైన స్థానం కదా. ఆయన చూపే ఒక కీలక స్థానం, ఆయన నవ్వే ఒక కీలక స్థానం, ఆయన ఈ చిన్ముద్రే ఒక కీలక స్థానం. అంచేత అది చీకటిని పారద్రోలి హృదయం నుండి పాపాలను ఏరివేసి, అది చీకటిని పారద్రోలి హృదయం నుండి పాపాలను ఏరవేసి సాధకుని సత్య చైతన్యమును మరియు స్వేచ్ఛతో జీవించే జీవితంలోనికి ప్రవేశపెడుతుంది. ఆయన యొక్క ప్రేమ ప్రసరణ జరిగితే అదేం చేస్తుందో చక్కగా ఇక్కడ వరంబడి చూడండి. అది శక్తుల ప్రసరణ అన్నారు. శక్తుల ప్రసరణకు బదులు మీకు ప్రేమ ప్రసరణగా బాబా మళ్ళీ చెప్పిస్తున్నాడు. అది చీకటిని పారద్రోలి. ఏ చీకటి? భౌతిక ప్రపంచం మీద ఉన్నటువంటి సమస్త కోరికలు, సమస్త అభిలాషలు, ఆ చీకటి అది పారద్రోలి హృదయం నుండి పాపాలు ఏరవేసి, హృదయం నుండి పాపాలు ఏరవేసి అన్న మాట ఇక్కడ బాబా అన్నారు. పాపాలు హృదయంలో ఉండవు. సాధారణంగా పాపాలు హృదయానికి అర్థం. కానీ సాధకుడు చేసేటటువంటి పాపాలు అత్యధికమై ఎల్లలు సరిహద్దులు దాటిపోతే మాత్రం అప్పుడు హృదయాన్ని అంటుతాయి. అలాంటి ఉండడానికి వీలు లేదు. అంచేత హృదయం నుండి పాపాలను ఏరివేసి సాధకుని సత్య చైతన్యమును, అంటే సత్య చైతన్యం ఉంది మనలోని, కానీ ఆ చైతన్యంతో మసలడం లేదు. భౌతిక చైతన్యంతో మసులుతున్నాం, భౌతిక అవస్థలో మసులుతున్నాం, భౌతిక ఉద్దేశాలతో బతుకుతున్నాం, భౌతిక అవసరాలతో బతుకుతున్నాం, భౌతిక కోరికలతో బతుకుతున్నాం.
విరుద్ధంగా మన జీవితం గడుస్తుంది. ఒక ప్రేమికుడని పిలువబడుతూ. అందుచేత సత్య చైతన్యమును మరియు స్వేచ్ఛతో జీవించే జీవితంలోనికి ప్రవేశపెడుతుంది. సత్య చైతన్యాన్ని ఒకవేళ వాడప్పటికి అర్హుడై ఉంటే సత్య చైతన్యాన్ని ప్రవేశపెట్టి వాడు జీవితంలో స్వేచ్ఛగా జీవించే అవకాశాన్ని ఇస్తుంది. ఎవరింట్లోనూ మాట్లాడుకుంటున్నారు, ఎవరింట్లోకి మాట్లాడుతున్నారు, దయచేసి మాట్లాడకండి. ఈ ఒక్క గంట నిశ్శబ్దంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అవతార్ మెహర్ బాబాకి ఇప్పుడు మనం రోజు ఆధిక్యత అనేటటువంటిది చదువుకున్నాం. అందులో మనం ఒక విషయాలన్నీ కూడా అన్నీ అంటే అన్నీ కావు, ఏవైతే తెలుసుకోవాలో అవి తెలుసుకోగలిగాం. ఇక మనం మన యొక్క ఈ ప్రవచనాల నుంచి బాబా యొక్క జీవిత చరిత్రలోకి ప్రయాణం చేద్దాం. ఇంతవరకు డిస్టర్బెన్స్ రాలేదు ఇప్పుడు, కానీ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, రాకుండా జాగ్రత్త పడండి. ఇప్పుడు మనం ప్రభు చరిత్రము 7వ భాగం 2602వ పేజీ వరకు చదువుకున్నాం. మరి కాస్త ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అయితే దానికి ముందు ఇక్కడ హఫీజ్ చెప్పిన మాటలు విన్నాం నిన్న. ఏమిటవి? నా మార్గంలో నడిచేవాడు కంటకప్రాయమైన బాధలకు లోనవుతాడు. ప్రేమ మార్గం, ఆయన మార్గం అంటే ప్రేమ మార్గంలో నడిచేవాడు కంటకప్రాయమైన బాధలకు లోనవుతాడు. అందుకే ముళ్ళబాట అన్నాడు. దీనికి భయపడి సాధకుడు తన అన్వేషణ వదులుకుంటాడా? ఈ కంటకప్రాయమైన బాధని, అమ్మ నాయన నాకెదికి బాధ అని అన్వేషణను వదులుకుంటాడా? దీనికి భయపడి సాధకుడు అన్వేషణ వదులుకుంటాడా? దుఃఖ జ్వాలలతో రగిలే ఆత్మయే పరిపూర్ణమైన దివ్య ప్రేమను పొందుతుందని సాధకుడికి బాగా తెలుసు. దుఃఖ జ్వాలలతో రగిలే ఆత్మయే. మనకు దుఃఖ జ్వాలలు ఎక్కడివి? ఎప్పుడు మన దుఃఖాలు సామాన్యమైనవి. ఆధ్యాత్మిక మార్గంలో భగవంతుడి కోసం నిరంతరం దుఃఖపడేటటువంటి వాడి యొక్క దుఃఖం ఏమిటో మనకు తెలియదు. మనకు మన ఏడుపులు మాత్రమే తెలుసు. ఆధ్యాత్మిక మార్గంలో ఒక సాధకుడు నిజమైన వాడు ఏడ్చే ఏడుపు మనకు తెలియదు. అసలు సినిమా వాళ్ళు పాపం చాలా ప్రయత్నం చేస్తారు మనకు తెలియాలని. అంటే చిన్న సంగతులు మీకు ఎందుకంటే గుర్తు చేస్తాను, మీకు అవసరం. అన్నమయ్య సినిమా తీశారు. ఆ అన్నమయ్యలో ఈ అన్నమయ్య శ్రీరామచంద్రుడి యొక్క పాదదాసుడి. ఆయనకి దేవాలయం కట్టాలని, అందుకోసం ప్రజల్ని సాయం అడిగి దేవాలయం కడతాడు. అంతకుముందు తాను ప్రేమించిన ప్రియురాలి కోరిక కోసం అని చెప్పి ఒక చిలకని ఒక పంజరంలో బంధించి ఆ పంజరంతో పాటు బహుకరణ చేస్తాడు ఆవిడికి. ఆ చిలక అది రామచిలక, దాని పేరే రామచిలక. దాన్ని ఎప్పుడైతే పంజరంలో బంధించి ప్రియురాలికి ఇచ్చాడు, అంటే కొంచెం సీరియస్ గా తీసుకుంటే రాముణ్ణి బందీకారాలో పెట్టి ప్రియురాలికి ఇచ్చాడు అనమాట. మరి ఫలితం అనుభవించాలి కదా. ఏ తప్పు చేయకపోయినా ప్రభుత్వ ఖజానా సొమ్ముని వీడు అనవసరంగా ఖర్చు చేశాడు అనేటువంటి భావంతో ఆ తానిషా ఏం చేస్తాడంటే అతనికి విచిత్రమైన శిక్షలు కట్టమంటాడు. అప్పుడు అన్నమయ్యని కారాగారంలో పెట్టి విచిత్రమైన శిక్షలు పెడతాడు. సారీ అన్నమయ్య కాదు, రామదాసుని బందికానాలో పెట్టి
విచిత్రమైనటువంటి శిక్షలు పెడతారు. ఈ శిక్షలు ఎలాంటివంటే రక్తధారలతో ఉంటాయి, రక్తధారలు కారుతూ ఉంటాయి ఆ శిక్షల వల్ల. అంటే ఇక్కడ బాబా అన్నటువంటి ఆ మాటలో ఆ తీవ్రత ఎలాగుంది, కంటకప్రాయమైన బాధకు లోనవుతాడు. అలా లోనయ్యాడు రామదాసు. లోనయ్యి ప్రభువుని విడిచిపెట్టాడా? లేదు, విడిచిపెట్టలే. ప్రార్థిస్తూ ఏడుస్తూ రక్తాలు కారుతున్నా పట్టించుకోకుండా ఆయన నామస్మరణే చేశాడు. అలా చేసినందువల్ల ఆయన ఉద్దేశం ఏంటి? ఆయనకి ఉద్దేశం లేదు రామదాస్కి. కేవలం రాముడే నాకు శిక్ష వేశాడు కాబట్టి రాముడే తీర్చాలి అన్న ఉద్దేశంతో మనకు ఉద్దేశం లేదు. కానీ రామదాసును విడిపించడానికి 600 మోహనీయులు కట్టి విడిపించి వాడికి కనిపిస్తాడు శ్రీరామచంద్రుడు లక్ష్మణుడితో సహా. అది విన్న తరువాత జైల్లో పడ్డ రక్తసిక్తమైనటువంటి ఆ బాధ కంటే కూడా అనంత బాధను అనుభవిస్తాడు ఆయన. ఈ స్థితి మనకు ఎప్పుడు వస్తుంది? రాదు. అసలు మనకు అటువంటి ఆలోచనలే ఉండవు, మనకు ఉండవు. ఎందుకంటే మన ఇళ్ళు, మన పొళ్ళు, మన బాధ, మన ఆనందాలు, మన వేషాలు, మన చెరువులు ఏ చూసుకుంటాం మనం. అందువల్ల మనకు రాదు. అలా వచ్చిన సాధకుడు అన్వేషణను వదులుకోడు. అన్వేషణలోనే ఉంటాడు. తద్వారా దేవునికి దగ్గరవుతాడు. దుఃఖజ్వాలలతో రగిలే ఆత్మయే పరిపూర్ణమైన దివ్య ప్రేమను పొందుతుందని సాధకుడికి బాగా తెలుసు. మనకి తెలుసు, కానీ భయం మనకి. మోక్షం అంటే భయం మనకి, చచ్చిపోతామని. అంటే ఇది నిమ్న స్థితి కాదు. మీరు దీన్ని ఏదో చిన్న స్థితి కావాలో అనుకోగలరు, కాదు. కష్టపడి చదవాలి విద్యార్థి ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే. ఒక ఉన్నత స్థాయికి వెళ్ళడానికి కష్టం పడాలి. అది అసలు సృష్టిలోనే ఆ పరిస్థితి ఉన్నది. కనుక భగవన్ మార్గంలో ఉన్నవాడు భగవంతుడి చేత పరీక్షింపబడాలి, ఆయన ప్రేమ చేత పరీక్షింపబడాలి, ఆయన మౌనం చేత పరీక్షింపబడాలి, ఆయన నవ్వు చేత పరీక్షింపబడాలి, అణువణువు కూడా పరీక్షింపబడాలి. అప్పుడు మాత్రమే వాడు ఒక విధంగా ప్రేమ పొందడానికి అర్హత వస్తుంది వాడికి. అందువల్ల పరిపూర్ణమైన దివ్య ప్రేమను పొందుతుందని సాధకుడికి బాగా తెలుసు. నిజానికి తాత్కాలికంగా వ్యధను అనుభవించేది అహంకారమే, కానీ ఈ దుఃఖమే శాశ్వత సుఖాన్ని, బ్రహ్మానందాన్ని పొందడానికి సాధనంగా ఉపయోగపడుతుంది. చూడండి ఎలా చెప్తున్నారో బాబా. వ్యధను అనుభవించేది అహంకారమే, ఇగో. అయితే దానివల్ల ఏర్పడిన దుఃఖం ఏదైతే ఉందో అది శాశ్వత సుఖాన్ని, బ్రహ్మానందాన్ని పొందడానికి సాధనంగా ఉపయోగపడుతుంది. బాబా ఉదాహరణ చెప్తాను మీకు. హజరత్ బాబా దగ్గరికి వెళ్ళాడు విద్యార్థి దశలో. ఆవిడ దగ్గరికి తీసుకొని ప్రేమతో గోముగా ఆ భృకుటి స్థానంలో చుంబించింది. ఏమైంది? బాహ్య చైతన్యం కోల్పోయాడు, అనంత మహా చైతన్యంలోకి వెళ్ళిపోయాడు. అంటే బ్రహ్మానుభవం పొందాడు. ఆ బ్రహ్మానుభవంలో నరకం అనుభవించి 7 సంవత్సరాలు బాబా బాధపడ్డాడు. 7 ఏళ్ళు. అది మనకు చదువుకున్నాం, చిన్న చిన్న చిత్రాలు తీసి చూపించారు కూడా. కానీ అది మనకు అక్కర్లేదు. ఎవడండి ఆ బ్రహ్మానుభవం పొంది 7 ఏళ్ళు కష్టపడతాడు? ఆయన అయితే రాతికేమో నుదురుని కొట్టుకొని రక్తం చిందించుకున్నాడు, దారుబంధానికి గుద్దుకున్నాడు ఆ బాధకి. అవన్నీ మనం చేస్తాయి. మనకెందుకు ఆ కర్మ? హాయిగా
వేళకు తిని వేళకు పడుకోకుండా అన్న దృష్టి మంది. సాధకుడు, ప్రేమికుడు, భక్తుడు ఈ మాటలు లేటమంటే కష్టాన్ని పూర్తిగా అనుభవించడానికి సిద్ధపడే మాటలు. అందుకే సాధకుడికి బాగా తెలుసు అంటున్నారు బాబా ఈ విషయం. తెలిస్తే దాన్ని కోరుకోడు. అంచేత నిజానికి తాత్కాలికంగా వ్యధను అనుభవించేది అహంకారమే, కానీ ఈ దుఃఖమే శాశ్వత సుఖాన్ని, బ్రహ్మానందాన్ని పొందడానికి సాధనంగా ఉపయోగపడుతుంది. ఎన్ని కొరడా దెబ్బలు తింటే, ఎంత శిక్షణ అనుభవిస్తే ఆధ్యాత్మిక మార్గంలో భగవంతుడి చేత, అంటే భగవంతుడు ఆ శిక్షణ భగవంతుడు వేయడు, నీ అహంకారమే నీకు వేస్తుంది. నేను అనే అహంకారమే వేస్తుంది ఆ శిక్ష. అంచేత వర్తమానంలోని బాధ, యాతనకు తగిన విలువ నీ కోసం నిక్షిప్తం చేయబడి నీకు మాత్రమే లభ్యమయ్యే నిజమైన ఆనందంలో ఉందని నేను చెబుతుంటాను అంటున్నారు బాబా. మనకు అక్కర్లేదు ఆ మాటలు, మనం వినం ఆ మాటలు, మనం చెప్పుకో మాటలు. ఎంతసేపు చిన్న చిన్న పెట్ట కథలు, చిన్న చిన్న అనుభవాలు ఇలాంటివి చెప్పుకొని గొప్ప అయిపోతూ ఉంటాం, నైవర్సిపోతూ ఉంటాం. మరి చరిత్రలో పేరు మోసిన భక్తాగ్రగణ్యులు వాళ్ళు పడిన బాధలు మనకు అక్కర్లేదు, వాటి గురించి ఆలోచించే అవకాశం మనకు రావడం లేదు. ఇంచేత ఆ రస్తాలో మనం ప్రయాణం చేయడం, మన రస్తా మారిపోయింది, మన రస్తా మారిపోయింది. భౌతిక ప్రపంచంలో ఏవి మనకి హాయి నిలుపుతాయో, ఆనందాన్ని ఇస్తాయో అటువంటి చర్యలకి, ఆ చర్యల్ని కనిపెట్టి ఆ చర్యలో మనం బతుకుతున్నాం. కాబట్టి మనకి వాటి ఆ రస్తా మనకి ఆ రస్తాలోకి వెళ్ళం. అంచేత యాతనకు తగిన విలువ నీ కోసం నిక్షిప్తం చేయబడి నీకు మాత్రమే లభ్యమయ్యే నిజమైన ఆనందంలో ఉందని నేను చెబుతుంటాను. ఆ మాట బాబా చెప్తుంటాను. నా మాటను నమ్మండి, ఆనందంలో ఉందని నేను చెబుతుంటాను, నా మాటలు నమ్మండి. ప్రేమించే శక్తి అధికమయ్యే కొద్దీ వియోగం వల్ల కలిగే బాధ కూడా అధికమవుతుంది. మనకి ప్రేమ అంటే సరదాగా గడపడం, బాబా నామంతో సరదాగా ఆనందంగా హాస్యోక్తులు ఆడుకోవడం, తిరగడం, చక్కటి తిళ్ళు తినడం, ఇవి మన సరదాలు. దీనివల్ల వియోగం రాదు. అసలు దురదృష్టం ఏంటంటే భౌతిక యోగం కూడా మనకి సరిగ్గా ఉండదు. అందుచేత నా మాట నమ్మండి, ప్రేమించే శక్తి అధికమయ్యే కొద్దీ వియోగం వలన, బాబా అంటారు, లవ్ లీడ్స్ టు లాంగింగ్, లాంగింగ్ లీడ్స్ టు సెపరేషన్, సెపరేషన్ లీడ్స్ టు యూనిటీ అంటాడు ఆయన. ఎంత మంచి మాటలు. లవ్ లీడ్స్ టు లాంగింగ్. ప్రేమ ఎప్పుడూ కూడా ఎదురు చూపుల కోసమే చూస్తుంది, తపనపడిపోతూ ఉంటుంది, తప్పించిపోతూ ఉంటుంది, ప్రీతముడి కోసం నిరంతరం ఆలోచిస్తూ ఉంటుంది, ఆ ఆలోచనలు మతిపోగొట్టుకుంటూ ఉంటుంది, ఆ ఆలోచనలు సర్వం మర్చిపోతూ ఉంటుంది. లవ్ లీడ్స్ టు లాంగింగ్. అంచేత ఆ లాంగింగ్ మనకు లేదు. అంచేత మనకి ఈ బాధ మనకి లభించడం లేదు. కొద్ది వియోగం కలన, బాబా అంటారు, ప్రేమించే శక్తి అధికమయ్యే కొద్ది వియోగం వలన, ప్రేమించే శక్తి అధికమైతే అవుతుంది, లవ్ లీడ్స్ టు లాంగింగ్, లాంగింగ్ లీడ్స్ టు సెపరేషన్, వియోగం వస్తుంది. ఆ స్టెప్స్ ఆయనే చెప్పగలిగాడు, ఆయన ద్వారా విన్నాం కాబట్టి మనకి అది హృదయపు లోతుల్ని తాకింది. తాకినా సరే దాన్ని పట్టించుకోకుంటున్నాం మనం. ప్రేమ విరహాన్ని రేపుతుంది. మీకు పాట కూడా అప్పుడప్పుడు ఆ చదవడానికి జ్ఞాపకం చేస్తాను. విరహము కూడా సుఖమే కాదా అని అంటాడు కవి. ఎప్పుడైతే ప్రీతం నుంచి వియోగం మనం ఫీల్ అవుతుంటామో అది సుఖంగా ఉంటుంది. ఎందుకు? నువ్వు నిరంతరం ఆయన నామం చేస్తుంటావు, ఆయన వింటుంటాడు. విని నీకు ఇంకా అది ఎలాగైనా నువ్వు చేయకుండా ఉండాలి, నామస్మరణ చేయకుండా ఉండాలని అని నీకు లేనిపోని చికాకులు పెడుతూ ఉంటాడు ఆయన. గొప్ప సుఖం అది.
అంచేత ప్రీతమునికి భౌతికంగా దూరం ఉన్నవారే కాక ఆయన సమక్షంలో ఉన్నవారు కూడా ఈ వియోగ వ్యధను అనుభవిస్తారు. దగ్గరగా ఉన్న వాళ్ళే కాదు, దూరంగా ఉన్న వాళ్ళు కూడా. గొప్ప గొప్ప సబ్జెక్టులు ఇవి. నిద్ర పట్టదు మనకి, అది కానీ ఆ మంట పడితే. నిరంతరం బాబా నామం చేస్తుంటాం. బాబా కోసం ఒక విధంగా చెప్పాలి అంటే అన్నీ మర్చిపోతాం. ఆ మర్చిపోవడం ఒక గమ్మత్తు ఉంటుంది. ఆ మర్చిపోవడం ఒక మనం అన్నీ మర్చిపోవడం. ఎప్పుడైతే నీకు బాబా మీద ధ్యాస ఎక్కువైపోయి నువ్వు మిగతావన్నీ కూడా విస్మరిస్తావు, మర్చిపోతుంటావు, అది ఒక ఫస్ట్ స్టెప్. గో డీప్ ఇంటూ ది ఆర్బిట్ ఆఫ్ అవతార్. లోతుగా వెళ్ళలేదు మనం, మీదనే ఉన్నాం. అంచేత ప్రీతముడితో ఒకటై ఐక్యతను పొందినా కూడా దాని గురించి ఎరుకతో కూడిన అనుభూతి వారికి లేనందున ప్రీతమునికి భౌతికంగా అత్యంత చేరువలో ఉన్నవారు కూడా వియోగ వ్యధను తీవ్రంగా అనుభవిస్తారు. అత్యంత చేరువలో ఉన్నవారు అనుభవిస్తారు, అత్యంత దూరమైన వాళ్ళు అనుభవిస్తారు. ఈ రెండు అనుభవాలు లేని వాళ్ళు అసలు వాటి కోసం ఆలోచించడం. సంతానం పొందినటువంటి ఒక స్త్రీ ఆ సంతానం దూరం అయితే అయ్యో నా బిడ్డలు దూరం అయిపోయారని బాధపడుతుంది. ఆ బిడ్డలు లేని వియోగాన్ని అనుభవిస్తుంది. ఏమిటి అనుభవించదు, అది హాయిగా ఉంటుంది. ఎవరైతే సంతానవతి అవుతుందో ఆవిడికే పిల్లలు దూరం అయితే బాధ. అలాగే ప్రేమ ఉంటేనే బాధ, ప్రేమ లేకపోతే ఏ హ్యాపీగా ఉండొచ్చు మనం. ఎంత ఆనందంలో మునిగిపోవచ్చు ఎలాగా. అందుచేత ప్రీతములతో ఒకటై ఐక్యతను పొందినా కూడా దాని గురించి ఎరుకుతో కూడిన అనుభూతి వారికి లేనందున ప్రీతములకు భౌతికంగా అత్యంత చెరువులో ఉన్నవారు కూడా వియోగ వ్యధను తీవ్రంగా అనుభవిస్తారు. మీరు చదువుకోండి. భగవంతుడు ఏదో ఆయన దగ్గర కూర్చోబెట్టి పలికిస్తున్నాడు. ఆయన ఏదో పలుకుతున్నాను, నేను ఏది పలుకుతున్నాను అనుకున్న తర్వాత గుర్తుండదు. కానీ మీకోసం ఆయన లోతుల్లోకి తీసుకెళ్తున్నాడని మాత్రం నాకు అర్థమవుతుంది. అయితే కావాలని నేను వేసే తెర వలన వారి అనుభవం చూడండి, కావాలని నేను వేసే తెర వలన వారి అనుభవం తెర మరుగున ఉండి నా పనిని వారు చక్కగా చేయగలిగేటట్టు చేస్తుంది. ఎప్పుడైతే నీలో యథార్థమైన తపన ప్రేమ కోసం రగులుతుందో, నీలో తపన రగులుతున్నప్పుడల్లా తెర పడుతుంటుంది. మీకు మనందరికీ కూడా ఒక తెర ఆవరించేస్తుంది. ఏ తెర? భౌతికం అనేటటువంటి ఒక దుష్ట పరిస్థితులు దూరం చేస్తుంది మనకి. భౌతికం అంటే ఏంటది? భగవంతుడికి దూరం చేసేది. అంచేత దానికి అడ్డుతా వేస్తాడు ఆయన. చూశారంతగా పెద్ద బాగా అన్నాడు ఆయన. ప్రియతములతో ఒకటై ఐక్యతను పొందినా కూడా దాని గురించి ఎరుకుతో కూడిన అనుభూతి వారికి లేనందున ప్రియతములకు భౌతికంగా అత్యంత చెరువులో ఉన్నవారు కూడా వియోగ వ్యధను తీవ్రంగా అనుభవిస్తారు. కావాలని నేను వేసే తెర వలన వారి అనుభవం తెర మరుగున ఉండి నా పనిని వారు చక్కగా చేయగలిగేటట్టు చేస్తుంది. నా పని అంటే మనం ఏమనుకుంటున్నాం? మై వర్క్ అంటే ఈ సహవాసులు, ఈ ప్రోగ్రామ్స్, ఈ దర్శనాలు ఇవి అనుకుంటున్నాం. కాదు, ఆయన పని అది కాదు. ఇట్స్ నాట్ బాబాస్ వర్క్. బాబాస్ వర్క్ అంటే దేనికి వచ్చాడు ఆయన? ఐ కమ్ టు అవేకెన్ యూ అన్నాడు ఆయన. మనల్ని మేల్కొల్పడానికి వచ్చాడు ఆయన. ఆయన పని అది. మన యొక్క లక్ష్యము గమ్యం గురించి కూడా చెప్పాడు ఆయన. ది ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఇస్ టు లవ్ గాడ్ అండ్ ది గోల్ ఆఫ్ లైఫ్ ఇస్ టు బికమ్ వన్ విత్ గాడ్ అని. ఈ రెండూ మర్చిపోయాం. అసలు వివేకంగా ఏమా లేదా అన్నటువంటి మాట ఎప్పుడు ఏ సహవాసంలో కూడా ఎవరు అనుకోవు. కానీ కొంచెం మన విజయవాడ వాళ్ళు ఒక విజ్ఞాన కేంద్రం పెట్టి దాని ద్వారా ఒక పుస్తకం రిలీజ్ చేసి ఈ వివేకం గురించి ప్రత్యేకంగా మనకి కొన్ని ప్రత్యేక శీర్షికలు రిలీజ్ చేశారు వాళ్ళు విజయవాడ సెంటర్లో. వాళ్ళు ఏం చేశాడు? అందులో చర్చిస్తారు ఒక దగ్గర, నువ్వు ఆల్రెడీ
ఒక విషయంలో నీకు మేలుకొలుపు జరిగింది అన్నాడు. ఏమిటట ఆ విషయం? నువ్వు నువ్వెవరివైనా అడిగితే నేను మనిషిని అంటున్నావు, మానవుణ్ణి అంటావు. కానీ ఎలాగంటున్నావు? నేను మానవుణ్ణి అని ఎలాగంటున్నావు? ఏమి నేను నక్కని, నేను కుక్కని అనొచ్చు కదా? అనవు. అలాగా అనవు. నేను మానవుణ్ణి అంటావు. ఆ మానవుణ్ణి అనేటటువంటి ఎరుక ఎవరిచ్చారు నీకు? ఎవరు కలిగించారు నీకు? ఎవరు కలిగిస్తే నీకు ఆ ఎరుకొచ్చింది? పడుకోండి, మహానిద్రలో ఉన్నవాడు కూడా లేపితే నువ్వు ఎవరివి అంటే మనిషిని అని చెప్తావు, నాకు నీ పేరు చెప్తావు. ఆ ఎరుక, ఆ అవేర్నెస్ ఎవడు కలిగించాడు? ఆయనే కలిగించాడు. లేకపోతే నువ్వు మనిషిని చెప్పుకోవడానికి నీకు అవకాశం ఉండకపోను. ఒక మేలుకొలుపు జరిగింది మనకి ఆ విషయంలో. అది రాస్తారు వాళ్ళు ఆ పుస్తకంలో రాసి. ఇక సెకండ్ ఏమిటంటే నేను మనిషి అన్న స్థితి నుంచి నేను భగవంతుని అన్న స్థితికి వెళ్ళాలి. అది మన గమ్యం. దాని గురించి తలనెలసిన చెప్తున్నా కదా మీకు, తలనెలసిన తాతలు కూడా దాని గురించి ఆలోచించడం లేదు. కేవలం ఆనందం, భౌతిక ఆనందం, భౌతిక అపేక్షలు, భౌతిక కోరికలు, భౌతికమైన ప్రేమలు, భౌతికమైనటువంటి ఉబలాటాలు, ఇదే జీవితం. ఇందుకోసం ఇవ్వబడలేదు. నీకు భగవంతుడు జీవితాన్ని ఇచ్చింది ఇందుకోసం కాదు, ఆయన్ని తెలుసుకోవడానికి. ఆయన చెప్పినవి శ్రద్ధగా విని ఆ రస్తాలో పయనించి, ఆ బాటలో పయనించి నువ్వు ఆయనంతటి వాడివి కావాలా. ఆ మాట అన్నాడు ఆయన. నేను ఎందుకు వచ్చాను అనుకున్నారు? నన్ను మీ అంత వాడిగా మిమ్మల్ని నా అంత వాడిగా చేయడానికి అంటాడు ఆయన. మిమ్మల్ని నా అంత వాడిగా చేయడం అంటే దాని అర్థం ఏంటి? ఇది చాలాసార్లు పెట్ట ఒక పెద్ద సేయింగ్ లాగా అందరితో చెప్పేస్తారు, పెద్ద బోర విరుచుకొని. మరి మనం ఏం చేస్తున్నాం చూడడం వెనక్కి. అందుచేత కావాలని నేను వేసే తెర వలన వారి అనుభవం తెరమరుగున ఉండి, ఏ అనుభవం? భౌతిక అనుభవం తెరమరుగున ఉండి నా పనిని వారు చక్కగా చేయగలిగేటట్టు చేస్తుంది. ఇప్పుడు మనం చేస్తున్న పనులన్నీ బాబా చెప్పినవి కావు, ఆధ్యాత్మికమైనవి కావు, ప్రచారం కోసం చేస్తున్నాం. ఐ నీడ్ నో పబ్లిసిటీ ఆర్ ప్రోపగండా అని బాబా అంటే, ఐ నీడ్ నో పబ్లిసిటీ ఆర్ ప్రోపగండా అని బాబా అంటే, ఆ ప్రచారం, ఐ నీడ్ నో ప్రోపగండా ఆర్ పబ్లిసిటీ, ప్రదర్శన, అవి చేస్తున్నాం. దానికేమో బాబా కార్యక్రమాలు పేరు పెట్టుకుంటున్నాం. ఎంత వంచన చూడండి ఇది. అందువల్ల దేనికి ఆ తెరందుకు వేస్తాడు? నా పనిని వారు చక్కగా చేయగలిగేటట్టు చేస్తుందంటే నా పని అంటే ఇది కాదు. ది ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఇస్ టు లవ్ గాడ్. ది గోల్ ఆఫ్ లైఫ్ ఇస్ టు బికమ్ వన్ విత్ గాడ్. యూ అండ్ ఆర్ నాట్ వీ బట్ వన్. ఇది వీటిలో ఉన్న గూఢార్థాలను మనం తెలుసుకొని దానికి అనుగుణంగా ఏ పని చెయ్యాలో ఆ పని చేస్తూ ఒక పక్క ఇంకో పని ఇలాంటి సరదాలు తీర్చుకుంటాం. ఇవి సరదాలు, ఇవి భజనలు, పాటలు, ఆటలు, మాటలు, ఇవి సరదాలు. దీన్ని సరదా అంటారు కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనరు. అందుచేత ఏమండి, రామదాసు కొన్ని వేల కీర్తనలు రాశాడు, త్యాగరాజు కొన్ని వేల కీర్తనలు రాశాడు. ఎప్పుడైనా డ్యాన్స్ చేసేది రామదాసు, త్యాగరాజు డ్యాన్స్ చేసేది ఏమిటి? మహాభాగా భక్తులతో డ్యాన్సులు చేశారా? మనం తప్ప. వాళ్ళు బప్పరేటి లేదే. అయితే మనకు అలాగే ఇటువంటి పరిస్థితి వచ్చిందంటే మన యొక్క భౌతిక ఆలోచనల యొక్క ఒత్తిడి వల్ల. సరే, నేను చేసే పని అంతా నా మండలి కొరకే అని మీకు తెలుసు, కానీ మీరు ప్రతి ఒక్కరూ మీ పాత్రను నిర్వహించడానికి నేను చెప్పే విషయాన్ని తీవ్రంగా తీసుకుని ఏ పని కొరకై వచ్చారో దానిని తప్పక చేసి ముగించాలి. ప్రేమించండి, పనిచేయండి, నాకు విధేయులు కండి. ఇది ఆఖరి చెప్పాడు బాబా. మనకి డైరెక్ట్ గా చెప్పిన మండలి వారి కోసమే చేసినప్పటికీ కూడా నేను చెప్పే విషయాన్ని తీవ్రంగా తీసుకొని ఏ పని కొరకై వచ్చారో, ఏ పని కోసం వచ్చాం? ఇప్పుడు చేస్తున్న పని కోసమా? కాదు, జన్మ రాహిత్యాన్ని పొందడానికి. ఆ పని అందరూ మర్చిపోయారు. అనవసరం జన్మరాహిత్యం ఎందుకు అన్న ఒక
నిమ్నమైన ఆలోచనతో. అందుచేత ఏ పని కొరకై వచ్చారో దానిని తప్పక చేసి ముగించాలి. ప్రేమించండి, ప్రేమించండి, పరిచేయండి, నాకు విధేయులు కండి. ప్రేమించండి, పరిచేయండి, నాకు విధేయులు కండి. ప్రేమించండి, పరిచేయండి, నాకు విధేయులు కండి. ప్రేమించండి. ఎవరిని ప్రేమించాలి? బాబాని. అందరిలో ఉన్న బాబాని ప్రేమించాలా? అందరిలో ఉన్న బాబాని ప్రేమించాలా? ప్రేమించవలసిన విధంగా ప్రేమించాలి. ఆ ప్రేమలో కపటం ఉండకూడదు, స్వార్థం ఉండకూడదు, ఏది ఉండాలి వీల్లేదు. స్వచ్ఛంగా ఉండాలి ఆ ప్రేమ. ప్రేమించండి, పని చేయండి. ఏం పని చేస్తాం? మన పని మనం అలాగే చేసుకుంటున్నాం. ఇంకేం పని చేస్తాం ఆయన కోసం? ఆయన భగవంతుడు అన్న విషయాన్ని ఇలా గెంతులతోని, హరికథలతోటి, బుర్రకథలతోటి కాకుండా మన జీవితాన్నే ఒక కథగా చేసి, మన జీవితాన్నే ఒక చక్కటి ఆదర్శవంతంగా జీవించి, ఆ జీవితాన్నే వాళ్ళకి చూపించి, ఆ జీవితం ద్వారా బాబా దగ్గరికి వాళ్ళు వచ్చేటట్టు చేయాలి. అందుచేత ప్రేమించండి, పని చేయండి. ఈ రెండు చేయడంలో నాకు విధేయులుగా ఉండి చేయండి. ప్రస్తుతం నా పని చాలా భారం అయింది. అందరి అభ్యుదయానికి చేయి విశ్వాత్మక కార్యంతో పాటు విశ్వ ఆధ్యాత్మిక కేంద్రం కోసం కూడా పనిచేయాలి. విశ్వ ఆధ్యాత్మిక కేంద్రం అంటే ఇప్పుడు బైరిమంగళలో యూనివర్సల్ స్పిరిచువల్ సెంటర్ పెట్టాలని బాబా అనుకున్నారు కాబట్టి దాని ప్రస్తావన మనతో బాబా చేశారు. all individual centers of Meher Baba have to be connected to the spiritual universal center. కానీ భైరమంగళాల్లో ఆ ప్రాజెక్ట్ బాబా అర్ధాంతరంగా వదిలివేశారు. ఎందుకు వదిలివేశారు? అవతార పురుషుడు యూనివర్సల్ స్పిరిచువల్ సెంటర్ పెడతానని చెప్పి ఆ కార్యక్రమాన్ని ఆపేశాడు అంటే దాని వెనుకున్న కారణం మనకు ఎలా తెలుస్తుంది? మనం దాన్ని టేకప్ చేస్తాం. టేకప్ చేసి సామాన్యమైన బాబా సెంటర్లు ఎలా నడుస్తున్నాయో దాన్ని అలాగే నడుపుకుంటున్నాం. ఒక్కొక్క గదిలో ఒక్కొక్క దేవుణ్ణి పెట్టిస్తాం. అక్కడ పెట్టిన గది యూనివర్సల్ స్పిరిచువల్ సెంటర్ అనుకుంటున్నాం మనం. కానే కాదు. అందుచేత ప్రతి వ్యక్తికి వాని సామర్థ్యాన్ని బట్టి కొంత పని కేటాయించినప్పటికీ నేను వ్యక్తిగతంగా ప్రతి చిన్న విషయాన్ని పర్యవేక్షిస్తాను. ఎన్నో విభిన్న విభాగాలలో బృహత్తర స్థాయిలో కేంద్రం తయారవ్వాలి. ఎన్నో విభిన్న విభాగాలతో ఎక్కడున్నాయి? ఎక్కడ బహిర్మంగళాలు విభిన్న విభాగాలు, ఎన్నో విభిన్న విభాగాలతో బృహత్తర స్థాయి అన్న మాట చాలా పెద్దది. కేంద్రం తయారవ్వాలి. కానీ అంతా నా మార్గదర్శకత్వంలో జరుగుతుంది. ఆయన యూనివర్సల్ ఫాదర్, యూనివర్సల్ మదర్, యూనివర్సల్ సెంటర్, యూనివర్సల్ లోగా అందించడానికి వచ్చాడు ఆయన. కాబట్టి ఆయన కాంద్రం పెడితే ఆ స్థాయిలోనే ఉంటుంది. కానీ ఆయన మించి పెట్టాడు. మనం ఏదో సరదాగా బహిర్మంగా వెళ్తాం. మనకైతే ఎంత దూరమైనా ప్రయాణం చేయడం సరదా అంతే. ట్రైన్ ఎక్కడం, దిగడం, అక్కడికి వెళ్ళడం, చప్పట్లు కొట్టుకోవడం, ఆనందించడం, ఇవన్నీ సరదాలు. ఆధ్యాత్మిక జీవితంలో సరదాలు అంటారు. అంచేత కమిటీ సభ్యులు నవంబర్ 2న బాబా విశ్వ కార్యాన్ని గురించి ప్రజలకు తెలియజేయడానికి మైసూరులో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. డిసెంబర్లో జరగబోయే శంకుస్థాపన మహోత్సవానికి ప్రజలను ఆహ్వానిస్తూ సభలో ప్రసంగించారు. నొరీనా మ్యాచ్వెల్లి, డాక్టర్ దేశ్ముఖ్, జాల్ కేర్వాలా, డాక్టర్ ఘని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. పాత అవతార్ మేర 1951, 52, 53 అవతార్ మేరలు తీయండి. ఆ భాష వేరు, ఆ భావం వేరు. చాలా అద్భుతమైనటువంటి డైరెక్షన్స్ ఉంటాయి అందులోనే. 3వ సమావేశాన్ని నవంబర్ 9న బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ లో ఏర్పాటు చేశారు. నోబెల్ పురస్కార గ్రహీత భారతీయుడు భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ సివి రామన్ ఈ సభకు అధ్యక్షత వహించారు. బాబాతో ఉండగా పొందిన తన అనుభవాన్ని గురించి నడీనా దేశ్ముఖ్ మాట్లాడారు. తరువాత సివి రామన్ తన అధ్యక్ష ఉపన్యాసంలో ఇలా వివరించారు. డాక్టర్ సివి రామన్ మాట్లాడింది వినండి, ఎంత గమ్మత్తుగా ఉందో. ఆనాడు
బెంగళూరు సమావేశంలో. చేతిలో చదివాను. సివి రామన్ గారు అంటున్నారు, నాకు వారి పట్ల గౌరవం, భక్తి ప్రపత్తులు ఉన్నాయి. అయినప్పటికీ నేను వ్యక్తులపై నమ్మకం పెట్టుకునే విశ్వాసిని మాత్రం కాను. నేను వ్యక్తులపై నమ్మకం పెట్టుకునే విశ్వాసిని మాత్రం కాను. కాశీ మరియు ఇతర పుణ్యక్షేత్రాల్లోని శిథిలాలను సందర్శించినప్పుడు అక్కడి వాతావరణ ప్రభావానికి నేను ముగ్ధుడయ్యాను. నాలో స్ఫూర్తిని నింపింది. వేల సంవత్సరాల క్రితం ఋషులు ఆ ప్రాంతంలో నివసించారు. అయినా ఇంకా ఇప్పటికీ వారి ప్రభావం ఆ వాతావరణం అంతా నిండి ఉంది. వారు నివసించిన ఆ క్షేత్రాల్లో ఆ ప్రభావం ఇంకా మనలో స్ఫూర్తిని కలుగజేయడం ఒక అపూర్వమైన అనుభవం అనవచ్చు. ఈ అనుభవం మాటల్లో వ్యక్తం చేయలేనిది, కేవలం భావన ద్వారా అనుభవం అయ్యే విషయం ఇది. కొన్ని శతాబ్దాలు గడిచినా కేవలం శిథిల విశేషాలే ఇంతటి మధురానుభవాల్ని సృష్టించగలుగుతున్నాయంటే ఆధ్యాత్మికత అన్నది తప్పకుండా అనుభూతులకు సంబంధించిందే. అది మేధస్సుకు అందేది కాదు. చూసారా డాక్టర్ సి రామన్ స్పీచ్ ఎంత అద్భుతంగా ఉందో. 2603వ పేజీలో ఉంది ఈ మెసేజ్. సివి రామన్ గారు చెప్పింది. ఇలాంటివి చదవాలి, ఇలాంటివి తెలుసుకోవాలి. ఒక సినిమాలో ఈ శిల్పకళ గురించి ఒక పాట ఉంది. శిలలపై శిల్పాలు చెక్కినారు, మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు అనే పాట ఉంది. శిలలపై శిల్పాలు చెక్కినారు, మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు. ఏమన్నారు ఈయన? కాశీ మరియు ఇతర పుణ్యక్షేత్రాల్లోని శిథిలాలను సందర్శించినప్పుడు అక్కడి వాతావరణ ప్రభావానికి నేను ముగ్ధుడయ్యాను. శిలల శిథిలాలను చూసి ముగ్ధుడైన వాడు నిజంగా బాబాని చూస్తే ఏమవుతాడు? సహవాసులకే మతి పోగొట్టుకున్న వాళ్ళు ఆయన సహవాసు లభిస్తే ఏమవుతారు? పాటలకే ముగ్ధులైపోయిన వాళ్ళు ఆయన మౌనం కొంచెం మనల్ని కానీ ప్రేమిస్తే ఏమవుతాము? అసలు మౌనం గురించి మనకి ధ్యాస లేదు. కొంతమంది అక్కడ అప్పుడప్పుడు పాత రచనల్లో మౌనం గురించి ప్రస్తావన చేశారు. ఆ తర్వాత జిఎస్ హనుమూర్తి గారు పుస్తకంలో మహామౌన యోగం అని చెప్పి ఒక శీర్షికతో బ్రహ్మాండమైన ఆర్టికల్ ఆయన ఇచ్చారు. అసలు ఈ అవతారంలో బాబా ప్రాధాన్యత ఇచ్చింది మౌనానికే, మౌనపు మాటలకే, మౌన అనుభూతులకే. శబ్దానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ శబ్దంలోనే బ్రతుకుతున్నాం, శబ్దంలోనే చేస్తున్నాం. మనం శబ్ద ప్రాధాన్యత బాబా ఇవ్వలేదు, కానీ మనం శబ్దంలోనే బ్రతుకుతున్నాం. కాబట్టి నిశ్శబ్దం విలువ మనకు తెలియడం లేదు. రోజుకి ఒక పావు గంట, 20 నిమిషాలు, 40 నిమిషాలు లేదా గంట ఇలా మనం మౌనాన్ని ధారణ చేస్తూ బాబా నామంతో ధారణ చేస్తూ ఉంటే మౌనపు విశిష్టత, మౌనంలో ఉన్నటువంటి రహస్యాలు మనకు తెలుస్తాయి. అది తెలియజెప్పడానికే అవతారుడు వచ్చాడు. ఇలాగ మనతో కొన్నాళ్ళు గడిపి ఆయన ఏంటే ఏమిటో తెలియజేసి ఆయన ప్రేమని అనుభవించమని, ప్రేమ మాధుర్యాన్ని చూడమని, భౌతికం నుండి దూరం కమ్మని, కోరికల నుండి దూరం కమ్మని, అరిషడ్ వర్గాన్ని దూరం చేసుకోమని, ఆయన కోసం జీవించమని, ఆయన ప్రేమలో మనం ముందడుగు వేయమని ఆయన చెప్పి వెళ్ళాడు. ఆయన అందుకు భిన్నంగా జరుగుతుంది. కారణం మరి మీకు నేను దాన్ని వివరించి చెప్పక్కర్లేదు. అందుచేత ఈ చరిత్ర మనకొక దర్పణం, ఆధ్యాత్మిక దర్పణం. ఇది చదివి మనం తెలుసుకుంటే యథార్థాలు అందరిలో కాకపోయినా కొందరిలోనైనా కొంత మార్పు వచ్చి తీరుతుంది. ఎందుకంటే ఇక్కడ బాబా ఇక్కడ దేశముఖి ఏమన్నారు, మొదట్లో దేశముఖితో ఏకీభవించకపోయినా అతని ఉపన్యాసం పూర్తిగా ఉన్న తరువాత అతని ఉపన్యాసంలో వ్యక్తపడిన అభిప్రాయాలను పూర్తిగా అంగీకరిస్తూ సివి రామన్ ఇలా అన్నారు. దేశముఖ్ మాట్లాడితే
ఆయన చెప్పేది విని దేశ్ముఖ్ మాట్లాడు, సిడి దేశ్ముఖ్, నేను దేశ్ముఖ్ అభిప్రాయాలతో ఏకీభవించడానికి అతని వాదనలోని తర్కం దీనికి కారణం కాదు. ముఖ్యంగా ఆయన మాటల్లోని నిజాయితీ, అభిప్రాయాల్లోని విశ్వాసమే నన్ను ఆయనతో ఏకీభవించేటట్టుగా చేసే ఈ పెద్దవాళ్ళు ఎప్పుడైనా అలాగే ఉంటారు. మళ్ళాటి వాళ్ళు అలా ఉండలేవు. మాటల్లో నిజాయితీ ఉండదు మనకి, అంతా అబద్ధమే. స్టేజ్ ఎక్కుతాడు ఒకడు, నేను బాబా కోసమే బతుకుతున్నాను అంటాడు, నేను బాబా కోసమే జీవిస్తున్నాను అంటాడు, అది బాబా కోసం చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నానని వస్తాడు. ఇవన్నీ ఏమిటి? ఆర్భాటం, అవతల వాళ్ళని నమ్మించడం కోసం చేసే ప్రయత్నం తప్ప నిజం కాదు. కానీ సిడి దేశ్ముఖ్ మాటల్లో ఆయనకి నిజాయితీ కనిపించింది. నిజాయితీ లేకపోతే మన మాట ఎవ్వరూ వినరు, అసలు ఇంట్లో సభ్యులు కూడా వినరు నిజాయితీ లేకపోతే. అందుచేత ఆధ్యాత్మిక మార్గంలో మనకు కావాల్సినవి ఏంటంటే ప్రేమ, విధేయత, సమర్పణ అని బాబా చెప్పారు. కానీ ఇప్పుడు చదువుతూ ఉంటే నిజాయితీ కూడా చాలా అవసరం అని మనకు తెలుస్తూ ఉంది. నిజాయితీ ఉండాలా? నువ్వు స్టేజ్ మీద నీ యొక్క ప్రాకు పెంచుకోవడం కోసం ఆడే మాటల్లో నిజాయితీ ఉండదు. ఏది నువ్వు అనిపిస్తావో చెప్పాలి, ఏది నువ్వు పొందుతున్నావో చెప్పాలి, ఏది నువ్వు చేస్తున్నావో చెప్పాలి స్వచ్ఛంగా. కపటంగా ఉంటే కపటాన్ని బాబా క్షమించడు. ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ చరిత్ర మనకు ఒక దర్పణం అని బాబా అనిపించారు. మీరంతా కూడా ఎంతో ప్రేమతో వింటున్నారు. ఒక్క మనవి ఏమిటంటే మీ అందరికీ ఈ చెప్పే మాటల్లో మీకు కొన్ని నచ్చకపోవచ్చు. ఆ నచ్చని మాటలు దయచేసి నాతో డిస్కస్ చేయండి. అన్నయ్య ఇలా చెప్పారు, ఇది నాకు నచ్చలేదు, నిజాయితీగా చెప్పండి. అప్పుడు బాబా ఏం చేస్తారు, మీకు ఎందుకు అలా తప్పించాడో ఆయన మళ్ళీ చెప్తాడు. మీకు పిల్లడికి స్కూల్కి వెళ్ళకుండా ఇంటికి వచ్చాడండి, ఎందుకు ఇలా స్కూల్కి వచ్చాడు, సంవత్సరాలు చేస్తున్నట్టు నమ్మకం కూడా వస్తాను వెళ్ళి అంటాడు తల్లి. అవునండి వచ్చేసాడండి, ఎందుకు వచ్చావు అంటే తెలుసుకోరు కదా, ఎందుకు వచ్చేసావు, లక్షలు సరస్సులు తీసుకొస్తుంటే వచ్చేస్తా, లంపకాయ కొడతాను చంపేస్తాను వెళ్ళి అంటుంది. అంటే ఈ లంపకాయ ఈ చంపేయడం కూడా నిజమేనటి కాదు కదా. తప్పు చేస్తే ఆ తప్పు కప్పిపుచ్చుకోవడానికి చూస్తే అప్పుడు కోపం వస్తుంది, ఎవరికైనా వస్తుంది. కాబట్టి నిజాలు తెలుస్తూ ఉంటే హృదయం బాధపడుతుంది. ఎందుకు? మన ప్రేమ ప్రపంచంలో జరగవలసింది జరగకుండా చాలా జరుగుతున్నాయి. ప్రపంచానికి అందివలసింది అందకుండా ఇంకా ఏవేవో అందించేస్తున్నావు. బాబా ఒక మాట అన్నారు, నువ్వు నన్ను ప్రేమిస్తే ప్రపంచాన్ని ప్రేమించినట్లే, నువ్వు ప్రపంచాన్ని ప్రేమిస్తే నన్ను ప్రేమిస్తే ప్రపంచాన్ని ప్రేమించినట్లే, ప్రపంచాన్ని ప్రేమిస్తే మాత్రం నన్ను ప్రేమించినట్టు కాదన్నాడు ఆయన. అంచేత ఆ మాటల్లో లోతుల్లోకి మనం వెళ్ళిపోవాలా. అప్పుడు మనకు చక్కగా బాబాతో ఆనందించాలి, బాబాని పొందాలి, బాబాతో అనుభవించాలి. అనుభవించకపోతే కేవలం ఏదో శుష్కంగా మాట్లాడడం, శుష్కంగా ఏదో పాడుకొని, శుష్కంగా ఏదో గెంటుకొని వెళ్ళిపోతే అది అర్థం పర్థం లేనిది, అనామకమైన చర్య అయిపోతుంది. దయచేసి మీకేమైనా మీకు ఇప్పుడు ఈరోజు ఈ సంవత్సరం కొత్త సంవత్సరం ఇవాళ 3వ తారీఖు, ఈ 3వ తారీఖు మీకు ఒకటే స్వేచ్ఛగా ఉండమని, కపటంగా ఉండొద్దు. మీకు ఏదైనా విని బాధ కలిగినా లేదా ఇలా ఎందుకు అన్నయ్య చెప్పారని అనుమానం వచ్చినా నాకు తప్పకుండా అడగండి. మీరు టైం కోసం చూడక్కర్లేదు, నిరంతరం ఇక్కడే కూర్చుంటాను, బాబా దగ్గర కూర్చుంటాను నేను. మీరు ఏ టైంలో ఫోన్ చేసినా నేను పలుకుతాను. కాకపోతే నాకు మీకు తెలుసు కదా, శారీరకమైనటువంటి చిరాకులు చాలా వచ్చాయి. అందులో చెవులు వినబడకపోవడం, కళ్ళు కనబడకపోవడం ఒకటి. అంచేత నాకు వినబడకపోయినా నేనేంటి, నాకున్న అలవాటు నాకు వినబడదు కదా, ఈ రింగ్ టోన్ వినబడదు, నాకు దీని రింగ్ టోన్ నాకు వినబడదు. ఆ రింగ్ టోన్ వినబడక ఒకవేళ ఎవరైనా ఫోన్ చేసినా నేను ఎత్తకపోతే తప్పుగా అనుకోకండి. ఇప్పుడు ఎవరైనా మీరు ఏదైనా అడగాలనుకుంటే మనం ఏదైతే ఈ కాన్ఫరెన్స్ ఈ సహజీవనం మనం చేసుకున్నామో, సహజీవనం అయిపోయిన వెంటనే అడగండి,
నేను తప్పకుండా వింటాను. ఎవరైనా ఏదైనా అడగాలన్నా, ఏదైనా వివరాలు కావాల్సి వచ్చినా, సహజీవనం అయిపోయేగానే నాకు ఫోన్ చేయండి. కానీ నాకు ఫోన్ చేసి మీరు అడగడం దేనికి అంటే నిజాన్ని తెలుసుకోవడం కోసం, నిజంలో జీవించడం కోసం. అది ఆ పర్పస్తో మీరు అడగండి. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్